హలో హాయ్ గైస్ అందరికీ క్యాబేజ్ 65 దానికోసం క్యాబేజీని సన్నగా తరుముకోవాలి. కార్న్ఫ్లోర్, శనగపిండి అండ్ ఇక్కడ బియ్యం పిండి, వీటన్నింటిని ఆయిల్ లేకుండా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ కారము అండ్ సాల్ట్, ధనియా పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ 1 or 2 స్పూన్స్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మన ఇష్టం, వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు, మన ఇష్టం. వాటర్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేసిన డీప్ ఫ్రై కోసం అండ్ ఇలా పకోడీలా వేసుకోవడమే. నా ఈ 65 మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఈ లంచ్ ఈరోజు పప్పుచారు అండ్ యమ్మీ పకోడా, యమ్మీ క్యాబేజ్ 65